ఈసారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి త్వరగా వచ్చాయి. దీంతో ఖరీఫ్ సాగు పనులు వేగవంతమయ్యాయి. అయితే పసుపు రైతులు కూడా ముందుగానే పసుపుని విత్తుకుంటున్నారు. ఇందుకోసం దాచిన పసుపు నుంచి విత్తనాలు తయారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పసుపుని సీడ్ గా ఎలా చేస్తారు, పసుపుని ఎలా విత్తుతారో మరిన్ని వివరాలు రజనీకాంత్ నిజామాబాద్ జిల్లా నుంచి అందిస్తారు. పసుపు రైతులు సాగు మొదలు పెట్టిండ్రు. దీర్ఘకాలిక పంటగా దాదాపు 9 నెలల పాటు సాగేటువంటి పంట మృగశిర కార్తె తర్వాత జనరల్గా స్టార్ట్ చేస్తారు. కానీ ఈ సంవత్సరం తొలకరి వర్షాలు పడడము, మాన్సూన్స్ కూడా చాలా చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖరీఫ్ పైన రైతులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల ముందుగానే సాగును మొదలు పెట్టిండ్రు. సో పసుపుకు సంబంధించి చాలా చోట్ల ఇప్పటికే పసుపు రైతులు ఒక 10 రోజుల ముందుగానే పసుపును విత్తుకునేటువంటి పనుల్లో నిమగ్నమైనరు. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో కూడా పసుపు సాగు చేసేటువంటి అన్ని గ్రామాల్లో కూడా దాదాపు ఇప్పటికే పసుపు రైతులు పసుపు సాగుకు సిద్ధమైనరు. చాలా చోట్ల ఇప్పటికే దుక్కులు దున్నుకొని పసుపు విత్తుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. పసుపుని ఇట్లా విత్తనంగా తయారు చేసుకుంటారు. సాధారణంగా ఇప్పుడు మనం ఏదైతే ఆ కుప్పలో చూస్తున్నటువంటి కొమ్ము ఉందో, ఇప్పుడు ఈ సైజు కొమ్ము ఏదైతే ఉందో ఇది మనము నేరుగా భూమిలో విత్తే అవకాశం ఉండదు. ఇట్లా విత్తరు పసుపుని. సో దీన్ని ఏం చేస్తారు, సైజును బట్టి 2 లేదా 3 ముక్కలు చేసుకుంటారు. ఇదంతా కూడా విత్తనంగా పనిచేస్తుంది. ఇప్పుడు పైన పసుపు కొమ్ముకు వచ్చినటువంటి భాగాన్ని లక్ష్మి అని పిలుస్తారని చెప్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ పసుపు కొమ్మును కట్ చేసుకొని పెడితే తొందరగా మొలకొస్తుంది. మొక్క ఏదైతే ఉందో పసుపు మొక్క తొందరగా మొలకొస్తుంది అనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇందుకోసం దాచుకున్నటువంటి విత్తన పసుపుని ఇట్లా మనం చూస్తున్న విజువల్స్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు. ఇట్లా ఇదంతా కూడా ఈ సైజులో కట్ చేసుకుంటారు. దీన్ని మనం ఏదైతే భూములు చదును చేసి పసుపు విత్తనానికి భూమిని రెడీ చేస్తారో అప్పుడు వీటిని విత్తుకుంటారు. తద్వారా మొలకలు బయటకు వస్తాయని చెప్తున్నారు. మాట్లాడదాం ఈ విత్తన పసుపు, అసలు పసుపు విత్తనాలు ఇవి ఎట్లా తయారు చేస్తున్నారు, ఏంది, ఎందుకోసం ఈ కుప్ప పెట్టిండ్రు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అమ్మ ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంది కుప్ప, ఏంది పసుపు? అప్పుడు మనం దుబ్బినప్పుడు విత్తనాల కోసము ఎకరానికి 12 సంచుల 40 టబ్బుల పోసుకుంటాము. 3 నెలల పాటు కుప్పు ఉంచుకుంటాము. ఇప్పుడు పొలకరి చినుకులు ఈసారి తొందరగా వచ్చినాయి కాబట్టి, నైరుతి రుతుపవనాలు తొందరగా వస్తున్నాయి అంటున్నానుడికి మేము ఇప్పుడు తొందరగానే వేసుకుంటున్నాం పంట. ఈసారి ఎట్లా కట్ చేస్తున్నామా అంటే ఎట్లా కట్ చేయాలా? ఇది ఏంటి? ఇది ఒక్క కొమ్ముల, ఇప్పుడు పెద్దగా ఉన్న కొమ్ముల ఒక్క దాంట్లో 3 వేస్తున్నాం, చిన్నగా ఉంటే 2 వేస్తాము. అయితే ఇది ఎన్ని పూజలు ఉంటే అంత లాకేస్తుంది అన్నట్లు చిన్నగా కూడా ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ముందు చేతితో వేసినప్పుడు ఇంకా కొంచెం పెద్దగానే కట్ చేసినాము. ఇప్పుడు మిషన్ల ద్వారా చిన్నగా కట్ చేసుకుంటున్నాం. ముక్కలు చిన్నగా వేసుకొని అందులోకించి తొందరగా జారుతుంది అన్నట్లు. కొమ్మ మొత్తం అట్లనే పెట్టాము. దిగుబడి దీనికే ఎక్కువ ఉంటది, దానికి ఎక్కువ ఉండదు దిగుబడి. ఒకసారి అట్లా కూడా ట్రై చేసినాము కానీ రాలేదు దిగుబడి. ఇట్లా రైతులు సీజన్ లో కోత పంట కోసిన తర్వాత మార్కెట్ కి తరలించే ముందు ఏదైతే విత్తన పసుపు ఉంచుకుంటారో ఆ విత్తన పసుపుని విత్తే ముందు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో పంటను విత్తే ముందు ఆ పసుపు కొమ్ముల్ని కట్ చేసుకుంటారు. సైజును బట్టి చిన్నగా ఉంటే 2 ముక్కలు, పెద్దగా ఉంటే 3 ముక్కలు. నేరుగా పసుపు కొమ్మును భూమిలో విత్తకుండా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టడం మూలంగా మొలకలు బాగా వస్తాయని చెప్తున్నారు. దాంతోపాటు దిగుబడి కూడా మంచిగా అని చెప్తున్నారు. ఇంకో రైతులను అన్న చెప్పండి, ఏంది ఈ విత్తనం ఎట్లా తయారు చేస్తున్నారు, ఏంది అసలు ఈ సిస్టమ్ ఏంటి? మేము ఎప్పుడైతే ఈ పసుపు పంట తీసే టైంలో మంచి నాణ్యమైన కొమ్ముని తీసిన పంటలకెళ్ళి ఏరుకొని పక్కకు కుప్ప పోసుకుంటాం వచ్చే సీజన్ కోసం అని. అట్లా మంచి నాణ్యమైన కొమ్ముని ఏరుకొని ఈ విధంగా కుప్ప పోసుకుంటే 3 నెలలు మంచి పసుపాకు కప్పేసి భద్రపరుస్తాము. దానికి వచ్చిన మొలకల్ని తర్వాత ఇట్లా సీజన్ స్టార్టింగ్లో వర్షాలు పడే టైంలో ఇట్లా మేము వాటర్ ఉన్న వాళ్ళు, సిద్ధంగా వేయడానికి భూమి సిద్ధమైన వాళ్ళు, పసుపు వేయడానికి సిద్ధమైన వాళ్ళు ఈ విధంగా కొమ్ముల్ని మేము తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని భూమిలో విత్తుకోవడం జరుగుతుంది. అంటే నేరుగా పసుపు కొమ్ము పెట్టకుండా ఇట్లా ముక్కలుగా పెట్టడం మూలంగా అంటే డిఫరెన్స్ ఏముంటుంది, వ్యత్యాసం ఏముంటుంది? నేరుగా పెట్టాలంటే చాలా పెద్ద మొత్తంలో విత్తనం కావాలి. అయితే ఇట్లా ఈ పసుపుని ముక్కలుగా చేసుకున్నారంటే ముక్కకు ఒక మొలక వస్తుంది కాబట్టి మాకు క్వాంటిటీ అనేది ముక్కలు చేసుకోవడం వల్ల కొద్దిపాటి కొమ్ములో ముక్కలు ఎక్కువై క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. మొత్తం నేరుగా పసుపుని కట్ చేయకుండా విత్తుతే చాలా పెద్ద మొత్తంలో క్వాంటిటీ కాల. అట్లే మేము ఇట్లా ఈ కొద్దిపాటి క్వాంటిటీ గతం నుంచి ఎకరాన ఒక 12 సంచులు లేకుంటే 40 గంపలు అట్లా కొద్దిగా ఎక్కువ ఏరుకొని పెట్టుకుంటాం. అందులో ఏమైనా కొద్దిగా డ్యామేజ్ తెలితే మిగతాది విత్తనానికి సరిపోతుంది అని చెప్పి. సో ఇంకా అంటే ఈ విత్తనం తయారీకి సంబంధించి ఈ 3 నెలల పాటు దీన్ని ఎట్లా కాపాడతారు? 3 నెలల్లో వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనం సీడ్ కోసం ఏదైతే విత్తన పసుపు ఉంటుందో అది డ్యామేజ్ కాకుండా ఎట్లా కాపాడతారు దాన్ని? దీన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి కింద నేల చదును చేసి ఒక 3 లేయర్లుగా
విత్తన కాపాడడానికి పసుపు కోసిన ఆకు ఉంటుంది, దాన్ని పారేయకుండా కొద్దిపాటి ఆకుని దీనికోసం స్పెషల్గా ప్రొటెక్షన్ కోసము ఈ 45 డిగ్రీలు ఎండ కొట్టినా తట్టుకునేటట్టు ఆకుని 3 దఫాలుగా వేస్తాం కాబట్టి ఆ ఆకు కింద ఎండ పోనీయదు కాబట్టి లోపల ఉన్న తేమ అట్లనే పట్టుకొని ఉండడం వల్ల మాకు కొమ్ము అనేది డ్యామేజ్ కాదు. సో ఆ కొమ్ము పసుపు కొమ్ముకి కింద మొలకల్లాగా వచ్చింది, వేరులాగా వచ్చింది. ఎట్లా దాంతో మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? దాంతో ఆ కొమ్మ వచ్చిన లాగా తొందరగా మొలకొస్తుంది. మిగతా దానికి ఒక 4-5 రోజులు మళ్ళీ కొత్త దానికి లాకొచ్చి భూమిలోకి వెళ్ళొస్తుంది. నాటిన 20-25 రోజులకు మనకు మొలక కానొస్తుంది అన్నట్టు. అంటే పర్సెంటేజ్ ఎక్కువ మోతాదులో మొలకలు అనేటివి వస్తాయి. ముందు తెల్లగా కనిపించే మొలకకేమో తొందరగా వస్తుంది, ఈ కనిపించని వాటి కొమ్ములకేమో లేట్గా కానొస్తుంది. అప్పుడు మళ్ళీ భూమిలో సమానం సెట్ అయిపోతుంది. విత్తనం అంటే ముందు నుంచి కూడా ఇట్లా తయారు చేస్తుంటే గతంలో ఇక మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి గతంలో పసుపు పంట విత్తనం నుంచి ఇట్లానే ఎవరైనా కొందరు పంట బాగా డ్యామేజ్ అయిన వాళ్ళు, దొరకని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఇట్లా వేసిన తర్వాత మిగిలితే కొనుక్కొని వాళ్ళ భూమిలో వాళ్ళు విత్తుకుంటారు. సో ఇట్లా పసుపు రైతులంతా కూడా పసుపు సాగు చేసేటువంటి క్రమంలో విత్తన పసుపును ఇట్లా ముక్కలుగా కట్ చేసి భూమిలో విత్తుకుంటారు. తద్వారా దిగుబడి మంచిగా వస్తుంది, మొలకలు తొందరగా వస్తాయి, దాంతోపాటు దిగుబడి కూడా బాగా వస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. నేరుగా పసుపు కొమ్మును పెడితే కొంత విత్తన పసుపు క్వాంటిటీ ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఇట్లా ముక్కలుగా కోసుకొని పెట్టడం మూలంగా మొలకలు తొందరగా వస్తాయి, దిగుబడి మంచిగా వస్తుంది, దాంతోపాటు విత్తన పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతున్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.